మనం లాస్ట్ వీడియోలో విష్ణుమూర్తి మత్స్య అవతారంలో సత్యవ్రతుడిని, కొన్ని జీవులను, సప్త ఋషులను, కొన్ని విత్తనాలను మరియు హయగ్రీవుడు దొంగలించిన గ్రంథాలను స్వామి ఎలా కాపాడతాలో తెలుసుకున్నాం కదా. ఈ కథలో అసలు ప్రళయం ఎందుకు వచ్చింది, మత్స్య రూపంలోనే ఎందుకు స్వామి అవతరించారు, సత్యవ్రతుడినే స్వామి ఎందుకు ఎంచుకున్నారు అని తెలుసుకుందాం. ప్రతి సృష్టికి ఒక ఆద్యముంటుంది, ఒక అంతం కూడా ఉంటుంది. యుగాలు గడిచే కొద్దీ మనుషులు ధర్మాన్ని మరిచిపోయి బైసా, లోభం, క్రోధం, మోహం, అహంకారం ఇవి మానవ హృదయాలను ఆక్రమించాయి. సత్యం, దయ, దానం, భక్తి ఇవన్నీ క్రమంగా కనుమరుగయ్యాయి. యజ్ఞాలు ఆగిపోయాయి, దేవతా పూజలి తగ్గిపోయాయి, ఋషుల వేదాధ్యయనం మసకబారిపోయింది. అంతలోనే హయగ్రీవుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచాడు. వేదాలు లేకపోతే జ్ఞానముండదు, జ్ఞానం లేకపోతే సృష్టి నిలబడదు, ప్రకృతి సమతుల్యత కోల్పోయింది. అందుకే పాత సృష్టిని ముగించడానికి, కొత్త సృష్టిని ఆరంభించడానికి ఈ మహాప్రళయం వచ్చింది. ప్రళయం సమయంలో భూమంతా నీటితో నిండిపోయింది. ఆ పరిస్థితుల్లో భూమిపై నడిచే అవతారం ఉపయోగముండదు. కాబట్టి నీటిలో సులభంగా సంచరించే మత్స్యరూపం అంటే చేప అవసరం అయ్యింది. సముద్రంలో నౌకను లాగడానికి సహాయపడింది. హయగ్రీవుడు వేదాలను సముద్రంలో దాచుకున్నాడు. సముద్రగర్భంలో యుద్ధం చేయడానికి కూడా చేప అవతారం అవసరమైంది. పురాణాల ప్రకారం మొదట జీవరాశులు నీటిలోనే పుట్టాయి. కాబట్టి మత్స్యరూపం ద్వారా విష్ణువు జీవన ఆరంభం నీటిలోనించే జరిగింది అన్న సూత్రాన్ని కూడా గుర్తుచేశారు. సత్యవ్రత మహారాజు నిజాయితీపరుడు, సత్యవంతుడు, ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. అందుకే విష్ణువు ఆయన్నే ఎన్నుకున్నారు. ధర్మాన్ని కాపాడటమే అవతారాల ముఖ్య ఉద్దేశం. యుగాంతరంలో కూడా కొత్త సృష్టి ధర్మవంతుల చేతుల మీద ప్రారంభం కావాలని ఆయనను రక్షించాడు. సత్యవ్రతుడు మాత్రమే కొత్త సృష్టికి ఆద్యుడు కావడానికి యోగ్యుడు. అతని ఆధారంగా తీసుకుని మానవజాతిని మళ్లీ ప్రారంభించాడు స్వామి.